శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మిత్రులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈజిప్ట్ ఏమైంది? వేల ఏళ్ల ఫారో నాగరికత ఏమైంది? పిరమిడ్లు కట్టినటువంటి జాతి ఏమైంది? ఈరోజు వాళ్ళు అసలు మతం, భాష, దేవుళ్ళు అసలు ఎక్కడున్నారు? పర్షియా ఏమైంది? జొరాస్ట్రియన్ సామ్రాజ్యం, అగ్ని ఆరాధన చేసినటువంటి ఒక జాతి ఈరోజు ఇరాన్లో వాళ్ళ పేరు కూడా మిగలలేదు. మెసొపొటేమియా, అనటోలియా అన్ని పురాతన నాగరికతలు కూడా కొన్ని శతాబ్దాల్లోనే తమ మతాన్ని, తమ గుర్తింపుని కూడా కోల్పోయి అదే తరంగం భారతదేశం గుమ్మం దగ్గరకు కూడా వచ్చి శతాబ్దాల తరబడి ఇక్కడ కూడా విదేశీ పాలన జరిగింది. సామ్రాజ్యాలు కూలిపోయాయి. అయినా భారత్ తన మతాన్ని, తన సాంస్కృతిక వేళలను కోల్పోలేదు. ఎందుకని? కత్తులు కాపాడాయా? సైన్యాలు కాపాడాయా? నేను చెప్పింది వినండి. ఈ ప్రశ్నకు సమాధానం యుద్ధ భూమిలో లేదు, కానీ అది ఒక కవి రాసినటువంటి ఒక పుస్తకంలో ఉంది. మధ్యయుగ భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడూ బయట శత్రువుల గురించి ఆలోచిస్తాం, కానీ నిజమైన ప్రమాదం లోపటి నుంచే వచ్చింది. హిందూ సమాజం అప్పటికే తనలో తానే విడిపోయి ఉంది. ఆలోచించండి. మతం అప్పటికి అందరిది కాదు, ఒక చిన్న వర్గంలో మతం బందీ అయిపోయింది. దేవుడిని చేరాలంటే మనకి సంస్కృత భాష కావాలి. సంస్కృతం మాట్లాడేది ఎవరు? రైతుకు, కూలీకి, సామాన్యుడికి ఆ భాష తెలియదు. అతనికి తన దేవుడితో మాట్లాడాలంటే మధ్యవర్తి కావాలి. గర్భగుడిలోకి ఎంతమందికి ప్రవేశం ఉంది? కింది కులాల వారికి వేదం చదవడానికి కూడా అనుమతి లేదని ఎంతమందికి తెలుసు? ఇదే సమయంలో ఒక కొత్త మతం ఒక వేరే ఆఫర్ తీసుకొచ్చింది. దేవుని ముందు అందరూ సమానమని. రాజు, ఫకీర్ ఒకే వరుసలో నమాజ్ చేసుకునేవారని. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి. మీరు ఆ కాలంలో ఒక అట్టడుగు కులంలో పుట్టిన వ్యక్తి అయితే ఒకవైపు మీ సొంత సమాజం మిమ్మల్ని అంటరాని వారిగా చూస్తుంది, మరోవైపు కొత్త మతం కూడా మీరు కూడా మాతో సమానులే అంటుంది. మీరు ఏం చేస్తారు? చరిత్రకారులు దీన్ని కేవలం బయటతో పన్నుల వల్లే జరిగిన మత మార్పిడిగా చెప్పరు. చాలా మంది స్వచ్ఛందంగానే వెళ్లారని కూడా చెప్తారు. కానీ ఇది జాతి, రాజకీయం, మతం అన్నీ కలిసి సంక్లిష్ట కథ. కానీ ఒక విషయం స్పష్టం, హిందూ సమాజం లోపల నుంచి రక్తస్రావం అవుతుంది. దీనికి కత్తి సమాధానం కాదు. దీనికి కావాల్సింది ఒక సామాజిక విప్లవం. ఆ విప్లవానికి పేరే భక్తి ఉద్యమం. ఇది ఒక రోజులో పుట్టినటువంటి ఉద్యమం కాదు, ఒక నాయకుడి ప్రాజెక్ట్ అంతకన్నా కాదు. ఇది శతాబ్దాల పాటు నిదానంగా దక్షిణాది నుండి ఉత్తరానికి సాగిన ఒక సాంస్కృతిక ఆత్మరక్షణ ప్రక్రియ. 7-8 దశాబ్దాల్లో తమిళనాడులో అల్వార్లు, నయనార్లు మొదలుపెట్టిన భావోద్వేగ భక్తి కవత్వం ఇందుకు బీజం వేసింది. అది శంకరాచార్యులు దానికి తాత్విక పునాదిచ్చారు. తర్వాత శతాబ్దాల్లో ఇది ఉత్తర భారతదేశం కూడా వ్యాపించింది. ఈ సంతులు ఏం చేశారు? వాళ్ళు గేట్ కీపర్లను నేరుగా దాటేశారు. కబీర్, రవిదాస్, తుకారాం, మీరాబాయి, చైతన్య మహాప్రభు వీళ్ళంతా చెప్పిన ఒకే మాట, దేవుడిని చేరాలంటే సంస్కృత శ్లోకం అక్కర్లేదు, పండితుడు అక్కర్లేదు, ఒక నిజాయితీ గల హృదయం చాలు. వాళ్ళ మతాన్ని గుడి గోడల నుంచి బయటకు తీసుకొచ్చి వీధుల్లో, పొలాల్లో పెట్టారు. వాళ్ళ ఆయుధం ఒక్కటే, అదే సామాన్యుడు సొంతంగా మాట్లాడుకునే వాళ్ళ భాష. ఈ ఉద్యమం 2 పాయలుగా చిలింది. నిర్గుణపాయ అంటే రూపం లేని దేవుడు, కబీర్, గురునానక్ దేవ్ మరియు వీధి ప్రతిపాదించారు. మరియు సగుణపాయ, రాముడు, కృష్ణుడు లాంటి రూపం ఉన్న దేవుడు. సాధారణ ప్రజలకు ఒక స్పష్టమైన రూపం, ఒక కథ, ఒక హీరో కావాలి. ఆ నేల సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ హీరోని తీసుకొచ్చే వ్యక్తి కావాలి. 16వ శతాబ్దం కాశీ సంస్కృతం పండితులు కఠినమైన సాంప్రదాయం రాజ్యమేలేటువంటి ఒక నగరం. అక్కడికి వచ్చాడు గోస్వామి తులసీదాస్. ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. రాముడి కథనం సంస్కృతంలో కాదు, రైతు మాట్లాడే భాషలో, అవధిలో రాయాలని. ఇది ఎంత పెద్ద తిరుగుబాటు ఆలోచించాడు. కానీ బ్రాహ్మణ సమాజానికి ఇది షాక్ ఇచ్చింది. దేవభాషను అవమానిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. సామాజిక బహిష్కరణ ఎదురైంది. కొందరు ఆయన మాన్యుస్క్రిప్ట్ ను
గంగలో పడేసి నాశనం చేయాలని కూడా ప్రయత్నించారని చరిత్ర మనకు చెప్తా ఉంటుంది. ఇది ఒక పెద్ద వ్యంగ్యం ఉంది. హిందూ మతాన్ని రక్షించడానికి రాసిన ఈ పుస్తకానికి మొదటి శత్రువు మొఘల్ బాదుషా కాదు, సొంత మతంలోని గేట్ కీపర్లే. మరి తులసీదాస్ కి అండగా నిలబడింది ఎవరు? ఆసక్తికరంగా మొఘల్ ఆస్థానంలోని ఇద్దరు వ్యక్తులు. అక్బర్ నవరత్నాల్లో ఒకరైన అబ్దుల్ రహీం ఖాన్ ఏ ఖానా స్వయంగా రామకృష్ణ భక్తులు మరియు అక్బర్ ఆర్థిక మంత్రి తోడర్మల్. మొఘల్ రాజ్యం స్వయంగా రక్షించలేదు, కానీ ఆ కాలంలో ఏర్పడిన సాంస్కృతిక సహనశీల వాతావరణం తులసీదాస్ను కాశీ ఆర్థోడాక్స్ బహిష్కరణ నుంచి బతికించింది. కేవలం భాష మార్చడం వల్లే ఈ పుస్తకం బతకలేదు. తులసీదాస్ చేసింది కేవలం అనువాదం కాదు, ఆయన రాముణ్ణి కేవలం రాజుగా యోధుడిగా కాకుండా మర్యాదా పురుషోత్తముడిగా నిలబెట్టారు. సంపూర్ణ ఆదర్శ మనిషి, ఆదర్శ కొడుకు, ఆదర్శ భర్త, ఆదర్శ అన్న, ఆదర్శ రాజు. రాజకీయ భయం, పన్నుల భారం, సామాజిక అవమానాలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఆయన ఒక నైతిక ఆశ్రయం ఇచ్చారు. రామరాజ్యం అనే ఆదర్శ ప్రపంచపు కలయాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆనాటి శైవ విష్ణవ చిచ్చును కూడా తులసీదాస్ ఒక్క కథతో చల్లార్చాడు. రాముడు స్వయంగా రామేశ్వరంలో శివలింగం ప్రతిష్ఠించడం, శివుడు స్వయంగా పార్వతికి రామకథ చెప్పడం, ఈ కథనం రెండు వర్గాలను ఒకే కథ గొడుగు కింద తీసుకొచ్చింది. ఈ కథ చెప్పేది ఏమిటంటే, నాగరికత కత్తులతో కోట్లతో బతకదు, అవి విరిగిపోతాయి, కూలిపోతాయి. బతికేది సాంస్కృతిక వేర్లు గట్టిగా ఉంటే మాత్రమే. హిందూ మతం ఆ కాలంలో సంస్కృత గ్రంథాలకు, కఠినమైన కర్మకాండలకే పరిమితమై ఉండుంటే ఈ రోజు భారతదేశపు మత చిత్రపటం వేరేలా ఉంది. ఈ మాట చాలా మంది చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తారు. కానీ ఇక్కడ మనం నిజాయితీగా చెప్పబడే ఒక మాట కూడా చెప్పాలి. రామచరితమానసులు ఒకటే భారత ఇస్లామీకరణ గురించి కాపాడింది అనేది ఒక బలమైన, ఆకర్షణీయమైన కథనం. కానీ చరిత్ర ఇంత సరళంగా ఒకే కారణానికి కుదించదు. రాజకీయ శక్తుల సమతుల్యత, ప్రాంతీయ రాజ్యాలు నిలదొక్కుకోవడం, ఆర్థిక కారణాలు, భక్తి ఉద్యమం. మొత్తం ఇస్లాం రాకముందే 7వ శతాబ్దంలోనే దక్షిణాదిలో మొదలైన వంటి అంశాలు కూడా ఇందులో భాగం. కాబట్టి ఇది ఒకే వీరుడి కథ కాదు, అనేక శక్తుల కలయిక. ఆ కలయికలో రామచరితమానస్ పోషించిన పాత్ర మాత్రం అసాధారణం. ఎందుకంటే అది కోట్లాది సామాన్యుల గుండెల్లోకి చేరని ఏకైక గ్రంథం. తులసీదాస్ నేర్పిన పాఠం ఏమిటంటే, నిజమైన రక్షణ కఠినమైన సంరక్షణలో లేదు, మార్పుకు సిద్ధపడంలో ఉంది. మతాన్ని ఎత్తైన మందిరాల నుండి బయటకు తీసుకొచ్చి సామాన్యుడి భాషలో అతని గుండెలో పెట్టినప్పుడే అది బతికింది. మిత్రులారా, చరిత్రను ఇంకా లోతుగా వేర్వేరు కోణాల్లో అర్థం చేసుకోవడం ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బాగా రీసెర్చ్ చేసిన చరిత్ర విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ప్రశ్నలు అడగడం మానకండి, తెలుసుకోవడం ఆపకండి. తర్వాత వీడియోలో కలుద్దాం. జై హింద్, జై శ్రీరామ్.